ప్రళయంలో సత్వ రజో తమో కణములు విడివిడిగా ఉంటాయి. ఆత్మలు ఎక్కడుంటాయి? సత్వకణాల్లో ఉంటాయి. వాటి పూర్వ సంస్కారాలను కూడి ఉంటాయి. ఆత్మ సత్వకణంలో ఉన్నప్పుడు దానికి ఎలాంటి స్థితి ఉండదు, ఏ అవస్థ ఉండదు. ప్రళయం అంతా సత్వకణంలో ఉన్న తర్వాత సృష్టి ఏర్పడినప్పుడు ఈ సత్వకణాన్ని రజోకణము నుంచి తమోకణము కలిసి ప్రధానంగా ఏర్పడుతుంది. సత్వకణము, రజోకణము, తమోకణము కలిసి ప్రధానంగా ఏర్పడుతుంది. ఆ ప్రధానంలోనే ఆత్మ ఉంటుంది తన సంస్కారాలతో. ఈ సంస్కారాలు అనుకూలంగా ప్రధానం నుంచి మహాతత్వము, మహాతత్వం నుంచి అహంకారము, అహంకారం నుండి మనసు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రల నుంచి స్థూలభూతాలు, స్థూలభూతాల నుంచి శరీరం, ఇలా ఏర్పడతాయి. స్థూల భూతాల నుంచి స్థూల శరీరం ఏర్పడుతుంది. ఈ స్థూల శరీరము సంస్కారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంస్కారాలతో కూడిన సత్వకణమును కారణ శరీరం అంటారు. ఈ కారణ శరీరానికి అనుకూలంగా ప్రధానము, మహాతత్వము, మిగతా తత్వాలు ఏర్పడతాయి. ఈ ప్రధానం నుంచి పంచభూతాల వరకు ఇది సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరంలో 20 తత్వాలు ఉంటాయి ఆత్మతో కూడి. ఆత్మ తర్వాత ప్రధానము, మహాతత్వము, అహంకారము, మనసు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, 5 భూతాలు, అంటే 25 తత్వాలు. ఈ 25 తత్వాలు 432 కోట్ల సంవత్సరాలు, అంటే ఒక సృష్టి కాలము, మళ్ళీ ప్రళయం అగు వరకు అలానే ఉంటాయి, నశించవు. ఇక లోపలున్న సంస్కారాలకు అనుకూలంగా స్థూల శరీరం లభిస్తుంది. స్థూల శరీరము జాతి, ఆయువు, భోగాన్ని కలిగి ఉంటుంది. ఈ స్థూల శరీరము కర్మలకు, భోగానికి కారణమవుతుంది మానవ జన్మ లభిస్తే. మానవ జన్మ లభించకుంటే కేవలము భోగానికి కారణమవుతుంది ఈ స్థూల శరీరం. కేవలము మానవ జన్మ మాత్రమే కర్మ, భోగయోని. మిగతా జన్మలన్నీ కూడా కేవలం భోగయోని. అంటే భోగము అంటే పాపాన్ని నశింపజేయడం కోసము పనిష్మెంట్ జన్మలవి. శిక్షణ అనుభవించి పాపాన్ని తగ్గించుకుంటాయి. ఈ పాపము పుణ్యానికి సరిసమానమైనప్పుడు మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. అంటే పుణ్యం కంటే పాపం ఎక్కువ ఉన్నప్పుడు భోగయోనుల జన్మ లభిస్తుంది. దాని లోపల పాపము పుణ్యంతో సమానమయ్యే వరకు భోగాన్ని అనుభవిస్తాయి ఆ జీవరాశులు. మానవ జన్మ లోపల కర్మ, భోగం 2 జరుగుతుంటాయి. మనం భోగాన్ని కూడా అనుభవిస్తాం, అంటే సుఖ దుఃఖ భోగాలు 2 ఉంటాయి.
అంటే మన మానవ జన్మ లోపల మన పుణ్యకర్మాశయము తగ్గుతుంది, పాపకర్మాశయం తగ్గుతుంది. అంతేకాకుండా కర్మలు చేస్తాం కనుక మళ్ళీ పాపకర్మాశయము పుణ్యకర్మాశయం కొత్తగా తయారవుతుంది. ఈ పాపము పుణ్యము బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది. ఈ విధంగా ఆత్మ తన సంస్కారాలకు అనుకూలంగా స్థూల శరీరాన్ని ధరిస్తుంది, దానికి అనుకూలంగా భోగాలను అనుభవిస్తుంది.